హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇందులో మెయిన్ లీడ్ యాక్ట్ చేసింది ప్రియదర్శి. ఇది ఒక 1.5 hour అయితే ఉంటుంది. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడవచ్చా లేదా, సింపుల్గా క్లారిటీగా చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. కొట్టేశారు కదా. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక బ్యాంకులో అయితే రాబరీ అయితే చేస్తారు. అసలు ఎవరు చేస్తారు ఏంటి, ఈ సినిమా కూడా అంతా కూడా ఒక 4 క్యారెక్టర్స్తో అయితే సినిమా అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ 4 క్యారెక్టర్స్లో ఒకళ్ళు అయితే చేస్తారన్నమాట. ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు వాళ్ళకి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ చేసిన మనీ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏం జరిగింది అనేది మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్. ఇది మొత్తం కూడా ఒక సస్పెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది లిటరల్లీ చెప్పాలంటే. ఇంకా స్టార్టింగ్ నుంచి మనకి ఇంట్రెస్ట్ అయితే సినిమా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, పర్లేదు. మరి కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, కానీ రొటీన్ కాన్సెప్టే, బట్ డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశారు. స్క్రీన్ ప్లే కూడా పర్లేదు, బాగానే అనిపించింది కూడా. ఇంకా ప్రియదర్శి ఉన్న ప్లేస్ అయితే లిటరలీ ఎంగేజింగ్గానే ఉంటుంది. అతను యాక్ట్ చేసిన ప్రతి ప్లేసెస్ కూడా ఎంగేజింగ్గానే చూస్తూ ఉంటున్నాను. మిగతా క్యారెక్టర్స్ కూడా పర్లేదు, వన్ టైం అయితే బాగానే యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా అయితే పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం హ్యాపీగా చూసేయండి, నో ప్రాబ్లం. అంటే ఇంకా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. ఇంకా 1.5 hour అయితే ఉంటుంది సినిమా. లిటరలీ కొంచెం ఎంగేజింగ్గా, కొంచెం బోరింగ్గానే ఉంటుంది, పర్లేదు. ఇంకా చూడాలి అనుకుంటే హ్యాపీగా చూసేయండి, నో ప్రాబ్లం. ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అంటే, వికట కవి వచ్చింది, సందేహం మూవీ వచ్చింది, ఇప్పుడైతే ఆన్లైన్లో స్ట్రీమ్ అవుతున్నాయి. హ్యాపీగా వాటిలో మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. హ్యాపీగా అవి కూడా చూసేసి మీకు కావాల్సిన మూవీ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.